నా కోసం చేసావని తెలుసు మానసి. కానీ అమ్మగారు తిన్నివ్వరు. ఇన్నాళ్ళ తర్వాత నీ చేతి వంట తినే అదృష్టం లేకుండా పోతోంది. అత్త వద్దంటది, కాని మృదులకి టిఫిన్ ఇట్లా పెట్టాలా? పెద్దమ్మా, అది గౌరవ్, నువ్వేం చెప్పబోతున్నావో తెలుసురా. నేను తిని వెళ్ళాక మిగిలిందేవైనా ఉంటే అప్పుడు ఇంత మొహాన పడేయండి. వదినా, రావదినా, రాత్రి వచ్చావుట కదా, మానసి చెప్పింది. అవును వదినా. ఊరెళ్ళొచ్చేసరికి చీకటి పడిపోయింది. పొద్దున్నే వచ్చి మాట్లాడొచ్చు కదా అని వెళ్ళిపోయా. ఆంటీని అడ్డం పెట్టుకుని ఎలాగోలా మృదుల చేత టిఫిన్ చేయించాలా? హి! అర్థమైంది. ఆంటీని అడ్డం పెట్టుకొని వదిన చేత టిఫిన్ తినిపించాలి, అంతే కదా? సరే వదినా, మీరు టిఫిన్ చేసి రండి. నేను హాల్లో వెయిట్ చేస్తుంటా. ఆంటీ ఆగండి, ఈరోజు మన మానసి టిఫిన్ చేసింది, మీరు టేస్ట్ చూడాల్సిందే. పెద్దమ్మా చెప్పు. చెయ్యొదినా, ఏంటో మొహమాట పెట్టేస్తున్నారు. కూర్చో. అందరం టిఫిన్ చేస్తున్నాం ఆంటీ, కానీ మా వదినే చేయట్లేదు. అంటే వదిన తర్వాత తింటుంది. తర్వాత తర్వాత ఎందుకు బాబు? మృదులా, రామ్మా. ఏంటమ్మా, ఎప్పుడు పనేనా? అందరూ కలిసి టిఫిన్ చేస్తేనే కదా బాగుంటుంది. ముందు టిఫిన్ చేసి తర్వాత పనులు చూసుకో. లేదాంటీ, మీరు చేయండి. బావుందమ్మా. నువ్వు ఇలా తిండి తిప్పులు మానేసి పనులు చేస్తుంటే కోడల్ని సరిగ్గా చూడలేదని మళ్ళీ మా వదిన గురించి అందరూ తప్పుగా మాట్లాడతారు. నీ వల్ల మా వదిన మాటలు పట్టడం అవసరమా? వచ్చి తినమ్మా. అవునాంటీ, కరెక్ట్గా చెప్పారు. పెద్దమ్మ ఎందుకు మాటలు పడాలి? వదినా నువ్వురా. చూస్తావేంటి వదినా, లేకపోతే ఆంటీ ఒప్పుకునేలా లేరు. రామ్మా, రా. టిఫిన్ చాలా బాగుంది వదినా. ఎవరు మానసి చేసిందన్నారు కదా? నువ్వు చాలా అదృష్టవంతురాలు వదినా. నీకిద్దరూ మంచి కోడళ్ళు దొరికారు. అవునాంటీ, ఇద్దరు అక్క చెల్లెళ్ళు,
ఇద్దరిది బంగారం లాంటి మనసు ఒకే ఇంటికి కోడళ్ళుగా రావడం అంటే అదృష్టమే కదా. అదేందత్తా అప్పుడే లేచిను? నాకు చాలు. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరుతాను. వెళ్ళొస్తా వదినా. మానసి, థ్యాంక్స్ మానసి. చాలా రోజులకి మనస్ఫూర్తిగా తిన్నాను. మానసి, వస్తున్నాడత్తా. వదినా ఒకసారి ఇలా రా. వస్తున్నాను. ఏం చేస్తున్నావు ఇంతసేపు? చివరికి నీ ఫోన్ కోసం కూడా ఇంతసేపు వెయిట్ చేయాలా? ఇంట్లో అందరూ ఉంటే ఫోన్ చేయడం ఎలా కుదురుతుంది అమ్మగారు? అందరూ ఇప్పుడే ఆఫీసుకు బయలుదేరారు. ఫోన్ చేస్తున్నా. ఇంతకీ అక్కడ విశేషాలేంటి? ఏముందమ్మగారు, కలిసి ఉందాంరా, కభీ ఖుషి కభీ గమ్ ఆ 2 సినిమాలు కలిసి చూసినట్టుంది. ఆ అక్క చెల్లెళ్ళ అనురాగాలు ఆప్యాయతలు అవి చూడగలిగిన వాళ్ళకి కడుపు నిండేంత, చూడలేని వాళ్ళకి కడుపు మండేంత. హే ఆపవే. అక్కడేం జరిగిందో చెప్పమంటే కవిత్వాలు చదువుతున్నావు. ఏం జరిగిందంటే, అసలు మానసమ్మ ఎప్పుడైనా గరిట పట్టుకోవడం చూసామా? అలాంటిది చెల్లెలకి కష్టమైపోతుందని పొద్దున్నే 5ంటికి లేచి ఇడ్లీ, దోశ, ఉప్మా, 4 రకాల చట్నీలు, సాంబారు అన్నీ తయారు చేసి దగ్గరే ఉండి వడ్డించడం. ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ మామూలుగా లేదమ్మగారు. ఇక నుంచి రోజు ఇలాగే ఉంటుంది అమ్మగారు. కావాలంటే మీరు ఎప్పుడన్నా వచ్చి చూడొచ్చు. చూస్తానే. వాళ్ళ అంతు చూసే టైం వచ్చినప్పుడు వచ్చి ఖచ్చితంగా చూస్తాను. ఇంకా ఏమైనా విషయాలుంటే చెప్తూ ఉండు. అలాగే అమ్మగారు. ఏమైంది ప్రజ్వల? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ ఇంటి పని మనిషితో. ఉన్నట్టుండి ఈ మానసికి ఏమొచ్చిందత్తా? ఎందుకు మళ్ళీ ఆ మృదులని నెత్తినెక్కించుకుంటుంది? నిన్న పూజలో దాన్ని సపోర్ట్ చేసింది కదా, ఈరోజు దానికోసం వంటలు కూడా చేస్తుందట. మొదటి నుంచి దాన్ని నెత్తికెక్కించుకోవటం మానసిక అలవాటే ప్రజ్వల. సరియు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని దూరంగానే ఉంచింది. ఇప్పుడు సరియు లేదు కదా, మళ్ళీ దగ్గరవుతున్నట్టున్నారు. వీల్లేదత్తా. పగ పంతం అని మనం రగిలిపోతుంటే వాళ్ళు ప్రేమ అభిమానాలతో దగ్గర కావడమా? వీల్లేదు. ఆంటీ పెట్టిన కండిషన్కి ఇంకా 2 రోజులే గడువుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధుబావ దాన్నుండనివ్వకూడదు. విడాకులిచ్చి బయటికి గెంటేయాలత్తా. అది మాత్రం జరిగి తీరుతుంది ప్రజ్వల. అక్క దాన్ని ఇంట్లో ఉండనివ్వదు. దేన్ని గ్యారంటీగా తీసుకోవడానికి వీల్లేదత్తా. ఈరోజు మానసి మనసు మారినట్టు రేపు మధుబావ మనసు మారదన్న గ్యారంటీ ఏంటి? బ్రాహ్మిణి ఆంటీకి జాగ్రత్తగా ఉండమని మనం చెప్పాలి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చెప్దాం.
చెప్పు కోమలి. ఎక్కడున్నావక్క? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అర్జెంటుగా నిన్నొకసారి కలవాలక్క. సరే, వచ్చేయండి. ఏదో మన భయం కొద్దీ చెప్పడం కానీ మృదులని ఇంట్లో ఉంచుమని మనమే బతింలాడినా కూడా అక్క మన మాట విందు. మృదులంటే అంత కోపం. ఒకవేళ మధుబావే చెప్తే? అది కల్లో కూడా జరగదు. చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పుండేవాడు. ఏమో అత్త, నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు అందరూ అది అదృష్టం జేబులో పెట్టుకుని పుట్టింది అంటే ఏమో అనుకున్నాను. కానీ ప్రతి విషయంలో చివరికి దానికే కలిసొస్తుంటే నమ్మక తప్పట్లేదత్తా. చివరికి మానసి కూడా దానికే సపోర్ట్ చేస్తుంది. అది ఏమైనా చేయగలుగుతుంది. ఈ 2 రోజులు మధుబావ దాని మొహం కూడా చూడకూడదత్తా. మనం అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే. అస్సలు దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అక్కతో మాట్లాడదాం పద. మధు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే అమ్మా, మేము కూడా బయలుదేరుతాం. అమ్మగారు, ఒక్క నిమిషం ఆగండి. అమ్మగారు, ఆఫీస్కి వెళ్తుంటే ఏంటే నీ గోలా? అసలే అత్తకి మృదుల మొహం పడదు. ఆఫీస్కి పోయేటప్పుడు ఎందుకు అడ్డుపడాలా? చంపేస్తుంది రోజు. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్పేది? పొద్దున్నే నీ దరిద్ర మొహం చూస్తూ టిఫిన్ తిన్నందుకే కంపరంగా ఉంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే అడ్డొస్తున్నావేంటి? ఒక్క నిమిషం కదలకుండా ఉండండి అమ్మగారు. తర్వాత మీకిష్టం వచ్చిన మాట్లాడండి. ఏయ్, ఏం చేస్తున్నావే? లేవే. ఒక్క నిమిషం అమ్మగారు. అయిందా? అయిపోయింది అమ్మగారు. అత్తంటే ఎంత గౌరవం మృదుల, కానీ అత్తకే అర్థమైతలేదు. ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకుని ఇప్పుడు తేరుకోలా? అట్లనే అత్త కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటదిలే. ఇలాంటి ఊసరి వెళ్లి వేషాలు ఎన్ని వేసినా జరగబోయేదాన్ని ఎవ్వడూ ఆపలేడు. గడువు దగ్గర పడుతోంది. కోర్టులో విడాకులు అప్లై చేస్తున్నావు. వాటి మీద సంతకం పెట్టి పోవడానికి రెడీగా ఉండు. వెళ్ళిపోవడానికైతే రాలేదమ్మగారు. నా స్థానం ఎప్పటికీ నాదేనన్న నమ్మకంతో వచ్చాను. లేదు, నిజంగానే వెళ్ళిపోయే పరిస్థితే వస్తే పోయేది నేను కాదు, నా ప్రాణాలు.
ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఊరేసుకు చేస్తానన్నా సరే కరిగిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. కండిషన్ ప్రకారం నేను నిన్నెంత మర్యాదగా లోపలికి రానిచ్చానో అంతే మర్యాదగా గడువు పూర్తి కాగానే నువ్వు బయటికి పోవడం మంచిది. నేను అదే చెప్తున్నానమ్మగారు. ఆఖరి క్షణం వరకు మీరు పెట్టిన కండిషన్కి కట్టుబడి ఉంటాను. ఆఖరి క్షణం వరకు మధుగారి నోటి నుంచి నేను కోరుకున్న మాట వస్తుందనే ఎదురు చూస్తుంటా. లేదంటే ఈ కోర్టులు అవి ఇవి ఏమీ అవసరం లేదమ్మగారు. ఏంటన్నయ్య ఇది? పెద్దమ్మేమో అలా మాట్లాడుతుంది, వదినేమో ఇంత బాధపడుతోంది. నీలో మాత్రం ఏ చలనమూ లేదేంటన్నయ్య? అసలు ఈ మౌనం వదలవా? మనసు బండబారిపోతే మిగిలేది మౌనమేరా. దానికి బాధకి, సంతోషానికి, నవ్వుకి, ఏడుపుకి దేనికి తేడా తెలీదు. అలా ఉంటుందంతే. దేనికి చెలించదు, ఏ నిర్ణయం తీసుకోదు. మంచిది, అలాగే ఉండనివ్వండి. కానీ నేను పంచిన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో మీ నుంచి నేను పొందిన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. ఏ మనసైతే చెల్లించనంటుందో, ఏ పెదాలైతే నా పేరును కూడా పలకనంటున్నాయో, గడువుకి ఒక్క క్షణం ముందైనా సరే ఆ మనసులో నేనున్నానని ఆ పెదాలే పలికేలా చేస్తాను. రాళ్ళ నుంచి నిప్పులు వస్తాయేమో కానీ నీళ్ళు ఎప్పటికీ రావు. కొన్ని ప్రయత్నాలు చేయడం అనవసరం. గౌరవ్, బయలుదేరదాం. వదిన, పద. వెళ్ళొస్తాను మాన్సి. చెప్పు కోమలి, ఏదో మాట్లాడాలన్నారు? నీకైనా మాకైనా ఇప్పుడున్న టెన్షన్ ఒకటే అక్క. మృదుల నీ ఇంటి కోడలుగా ఉండకూడదు. దీనికోసమా కలవాలి అన్నారు? అసలు దాన్ని కోడలుగా ఉండనిస్తానని మీరెలా అనుకుంటున్నారు? ఇంకా ఒక్క రోజంతే, అది నా ఇంట్లోంచి, నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపోబోతుంది. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు గానీ నాకు డౌటే ఆంటీ. అంత ఈజీగా అది వెళ్ళదు. దాని పేరెత్తితే నిప్పులు తొక్కే మానసినే మార్చేసింది. కాస్తో కోస్తో సాఫ్ట్ కార్నర్ ఉన్న బావని మార్చదా? ఛాన్సే లేదు ప్రజ్వల. వారం రోజుల గడువులో 5 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు దాని మొహం కూడా చూడలేదు నా కొడుకు.
అసలు ఏం మాత్రం సిగ్గున్నదైతే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది.